కోదండరామ్ గారి గురించి మాట్లాడారు. ఒక పద్ధతి ఉంటుందండి. నేను నా నోరు తెరిచి నేను ఎన్నడూ ఈ మొత్తం వ్యవహారాన్ని నేను నోరు తెరిచి కోర్టులో మ్యాటర్ ఉంది కాబట్టి ఒకనాడు కూడా నేను బహిర్గతంగా వచ్చి ఐ నెవర్ ట్రై టు మేక్ ఎనీ ఇల్ అట్రిబ్యూషన్స్ టు ఎనీబడి. లీగల్గా కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి తప్పిదాలు ఎట్లా జరిగినాయి అని చెప్పని దాన్ని పట్టుకొని మేము కోర్టులో కొట్లాడుతున్నాం. న్యాయం జరగాలని చెప్పని కొట్లాడుతున్నాం. దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు రేపు కోదండరామ్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటించిండు కదా. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, నీకంటే అర్హుడే కదా కోదండరామ్ గారు, దిగిపో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి. ఎవరు వద్దంటారు? మేము వద్దంటున్నామా? ముఖ్యమంత్రి కోదండరామ్ గారిని ముఖ్యమంత్రి చేయండి, మేము వద్దంటలేం కదా. ఈజ్ మోర్ కాంపిటెంట్ దెన్ యూ. నీ లెక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దందాలు ఉండకపోవచ్చేమో గారు, బట్ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్. చేయని చేయి ముఖ్యమంత్రి, దిగిపో. అంత ప్రేమ ఉంటే ఎవడడ్డొస్తాడో చూస్తా అంటాడు. ఏమేదో గల్లీల పంచాయతీ ఇది సుప్రీంకోర్టులో ముచ్చట. బుద్ధి రాలేదా రేవంత్ రెడ్డి గారికి? ఇంతకుముందే సుప్రీంకోర్టులో నెత్తి మీద మొట్టకాయలు కొట్టిండ్రు ఆయనకు. యూ కెనాట్ మేక్ ఇల్ అట్రిబ్యూషన్స్ టు ద కోర్ట్ అని చెప్పని కవిత గారికి సంబంధించిన కేసుకు సంబంధించిన అంశంలో మాట్లాడితే నెత్తి మీద మొట్టకాయలు కొట్టింది. కొట్టింది కదా? కొట్టిందా లేదు చెప్పురే? కొట్టిండు కదా. మరి ఇంకా బుద్ధి రాకపోతే ఏమన్నట్టు? కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్క కాదన్నట్టు చెప్పురింది. ఏం పద్ధతి ఇది? నేను బీసీ బిడ్డను, పేదింటి బిడ్డను. నేను జీవితాన్ని ఫణంగా పెట్టి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. నేనే రాజకీయాలు డబ్బులు నీ లెక్క రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కోసం నేను రాజకీయాల్లోకి రాలా. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ధర్మ అనుకుని నేను రాజకీయాల్లోకి వచ్చిన. 18 ఏళ్ళు కొట్లాడుతున్నాను నేను రాజకీయాల్లో. 18 ఏళ్ళుగా నేను ప్రజల గొంతుకగానే ఉన్నా. ఈ పార్టీ ఆ పార్టీ మారి నేను వాడు వీడు అంటాడు. ఏ పార్టీ మారినా నేను ప్రజల పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. నన్ను అడ్డుకుంటావా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి కూడా నేను కూడా తోడ్పడ్డా. నువ్వు ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర పంచాం అనుకున్నాడు, ఆ గాంధీ భవన్ పట్టుకొని పనిచేసినాడు నేను. ఐదే అద్దంకి దయాకర్ గారు మేము కొంతమంది కలిసి పనిచేసిన వాళ్ళం. మేము మా శ్రమకు విలువ లేదా? మా కష్టానికి విలువ లేదా? మా త్యాగానికి విలువ లేదా? నీ సొల్లు పురాణానికే విలువ ఉంటుందా? ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద లైఫ్ సార్. ప్లీజ్ డోంట్ డూ దట్ సార్. పెద్ద కుర్చీ సార్ మీది, ఉన్నతమైన కుర్చీ సార్. వెరీ 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 4 కోట్ల మందిలో ఒక్కడికి వస్తుంది సార్ అవకాశం. అది డోంట్ మిస్యూజ్, డోంట్ అబ్యూజ్, డోంట్ రెడిక్యూల్. కుర్ర సత్యనారాయణ ఎరికల బిడ్డ. ఎవడన్నా ఒక ఎరికల కులానికి సంబంధించినోడు ఎమ్మెల్యే అయినోడో ఎమ్మెల్సీకి వచ్చేట చూసిండ్రా ఎక్కడన్నా? పందుల పెంపకందారులు, బుట్టలు అల్లుకోబత్తారు పేదోళ్ళు, ఆ కులంకి వెళ్ళి వచ్చిన ఆయన. మా గొంతులు కోయటం కోసం నువ్వు కోదండరామ్ని అడ్డం పెట్టి కోర్టులో ఆట ఆడుతున్నావు నువ్వు. నేను ఎన్నడూ అనలే ఇంత పెద్దగా. ఎందుకు? వీ డోంట్ వాంట్ టు టాక్ బికాజ్ వీఆర్ ఫైటింగ్ లీగల్లీ. నేను మీకు క్రొనాలజీ చెప్తాను, మీకు ఓపిక వినాలని. మేము కోదండరామ్ గారిని అడ్డుకోలే, బీఆర్ఎస్ పార్టీ కోదండరామ్ని అడ్డుకోలే, దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ కోదండరామ్ గారిని అడ్డుకోలే. మా గొంతు కోయడానికి రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ని అడ్డం పెట్టిండు. మా గొంతు కోయడం కోసం మమ్మల్ని చట్టసభల్లో రానియకుండా బీసీ ఎస్టీలు రావద్దు అన్న ఒక కుట్రతోటి ఆయన కోదండరామ్ గారిని అడ్డం పెట్టిండు. ఎవడు అడ్డుకున్నాడు కోదండరామ్ గారికి? నువ్వు ముఖ్యమంత్రి చేయడం చెయ్యి. రేపు పొద్దుగాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయి. క్యాబినెట్లో మంత్రుల ఖాళీలు ఉన్నాయి కదా, డూ ఇట్. గవర్నర్ దగ్గరికి ఇప్పుడే లెటర్ పంపు. నేను కూడా వస్తాను రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారానికి మంత్రిగా. విద్యాశాఖ నీ కింద పెట్టుకున్నావు కదా, ఇచ్చే ఆయనకి ఇచ్చేయి. నేను వద్దంటలేను. మేబీ హీల్ డూ బెటర్ జాబ్ దెన్ యూ బికాజ్ ఈజ్ ఎ ప్రొఫెసర్. రేపు పొద్దుగాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించు. 5 నెలల 29 నాడు మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. టిల్ దట్ మ్యాన్ గెట్స్ ద ఎమ్మెల్సీ. మళ్ళీ ఆ మనిషికి ఎమ్మెల్సీ వచ్చేంత వరకు పెట్టచ్చు. పెట్టవా జూబ్లీ హిల్స్లో? మరి దమ్ముంటే, అంత ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్లో పెట్టు. బై ఎలక్షన్ వచ్చింది కదా కోదండరామ్ మీద. నువ్వు గెలుచుకున్నదే ఇంత, ఆ 1% మీద గెలిచినావు నువ్వు. ఆ 1% ఒకవేళ కోదండరామో గవర్నరో కాంట్రిబ్యూట్ చేస్తే బీ గ్రేట్ఫుల్ టు దెమ్. వై ఆర్ యూ బ్రింగింగ్ ఇన్ ద వాళ్ళ లిటిగేషన్లో ఎందుకు పట్టుకొస్తున్నావు నువ్వు ఆయనను? కోదండరామ్ అనేట ఆయన సరే, ఆయన బలహీనతలు ఏంది, మంచి ఏంది, చెడేంది నేను చర్చ చేయట్లేను. కోదండరామ్ అనే ఒక వ్యక్తిని నువ్వు మహేష్ గౌడ్కి ఇచ్చినాడు, ఎందుకు కోదండరామ్ గుర్తురాలి నీకు? బల్మూరు వెంకట్కి ఇచ్చినాడు, కోదండరామ్ ఎందుకు గుర్తురాలి నీకు? సింఘ్వి గారు, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఈజ్ అ గ్రేట్ లాయర్. సింఘ్వి గారికి ఇచ్చినాడు, కోదండరామ్ గారు ఎందుకు గుర్తురాలేదు? దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణకు కేసీఆర్ గారు ఎమ్మెల్సీలు చేయంగానే కోదండరామ్ గుర్తొస్తాడు నీకు.
డ్రామా కాదా అన్న చెప్పురు మీరు, మోసం కాదా చెప్పండి మీరు. ఇది మేము అంత పనికిరాని వాళ్ళమా? మా చదువులు కావా? మా త్యాగాలు కావు, మా పోరాటాలు కావు, మా ఉద్యమాలు కాదా? ఆమె డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె పిహెచ్డి, ఆమె లా గ్రాడ్యుయేట్. నేను యూనివర్సిటీలో పనిచేసిన, 90 ఏళ్ళ పిహెచ్డి చేసిన. మేము పనికిరామని చెప్పిన ఆ పెద్ద మనిషి, ఆమె గవర్నర్ గారు, ఆమె కొట్టేస్తే అండగా ఉండాల్సింది ఎవరండి? మేము హక్కుల పోరాటం చేస్తున్నాం, మాకు అండగా ఉండాల్సింది ఎవరు? నేను జీవితం అంతా నేను హక్కుల యోధుడు అని చెప్పుకున్న కోదండరామ్ గారే కదా మాకు అండగా రావాల్సింది. ఈ రాష్ట్రంలో పౌర హక్కుల కోసం పెద్దగా పర్సనాలిటీ అంటే మనకు బాలగోపాల్ లేడు, హరగోపాల్ పెద్ద మనిషి అయిపోయింది, హరగోపాల్, కోదండరాము ఇటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా హక్కుల గురించి. ఎవరు మాట్లాడతారు? మేము మనుషులం కాదా? మాకు హక్కులు లేవా? మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ప్రేరేపితంగా గవర్నర్ గారు ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఫుట్బాల్ ఆడితే, మమ్మల్ని అణదొక్కే ప్రయత్నం చేస్తే అండగా ఉండాల్సింది ఎవరు? రాజకీయాలకు అతీతంగా హక్కుల పోరాటం చేస్తున్నా అన్నట్టుగా పెద్ద మనుషులే కదా. 31 జూలై 2023 నాడు కేసీఆర్ గారు మమ్మల్ని నామినేట్ చేసిండ్రు. క్యాబినెట్ మీటింగ్లో నామినేట్ చేసిండ్రు. మీరు వినాలి, దయచేసి డేట్లు వినండి దయచేసి. 31/7/2023 నాడు చేస్తే, నేను 23వ తారీఖు నాడు, సెప్టెంబర్ 23, జూలై 31 నాడు నామినేట్ చేస్తే, సెప్టెంబర్ 23వ తారీఖు నాడు నేను శ్రీశైలంకి పోయినా. శ్రీశైలంకి పోయి శివయ్యకి దండం పెట్టుకున్నాము. ఈ గవర్నర్ గారు రాక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఆమె ఎందుకో సంతకం పెడతలేదు, ఎండార్స్ చేస్తలేదు, ఏం సమస్య, కోర్టు తీర్పులన్నీ ఫేవరబుల్గా ఉన్నప్పుడు కూడా చేస్తలేదు. ఆ శివుడన్న దండం పెట్టుకున్నామని చెప్పని శివుడి దగ్గర పోయినాం. శ్రీశైలం మల్లన్న మంచిగా అభిషేకం చేసుకున్నాం, పొద్దుగాల దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పోయి రూమ్లో పోయి కూర్చున్నాం. టీవీ ఆన్ చేస్తే స్క్రోలింగ్లు వస్తున్నాయి, గవర్నర్ గారు తిరస్కరణ ప్రతిపాదన చెప్పని. ఓరు ఇది ఎక్కడ కత్తరా నాయన, మేము దేవుని దండం పెట్టుకుంటే మాకు ఇదేం ఫలితం వచ్చింది అనుకొని సరే బాధతోటి మళ్ళా వెనకకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఎలక్షన్ 3 కోడ్ వచ్చింది. అప్పుడే ఎలక్షన్ 3, టికెట్ల పంచాయతీ, ప్రచారాల పంచాయతీ, మా గొడవలో మేమున్నాం. నేను మళ్ళా 7/12/2023 నాడు 7/12/2023 నాడు ఐ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ ద హైకోర్ట్. అయాల కోదండరాం లేడు, నన్ను నామినేట్ చేసినాడు కోదండరాం లేడు, నేను కేసు వేసినాడు కోదండరాం లేడు. మీరు కేర్ఫుల్గా వినాలా. ద ఫస్ట్ డే హియరింగ్ నాడు ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి అడ్వకేట్ జనరల్ గారు, గవర్నర్ అడ్వకేట్ అయినటువంటి ఒక పెద్ద మనిషి, ఆయన పేరేదో ఉన్నది మర్చిపోయినా, వాళ్ళిద్దరూ చీఫ్ జస్టిస్ అడిగిండ్రు, ఈ కోర్టులో కేసు అయ్యేంత వరకు ఈ పొజిషన్స్ను వేకెన్సీ పెడతారా, మరి ఏంది కథ అని అన్నాడు. ఎస్ సార్, మేము వేకెన్సీ పెడతాం. జెంటిల్మెన్ అగ్రిమెంటా అన్నాడు ఆయన. ఈజ్ దిస్ అ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే, ఎస్ సార్, కోర్టులో తీర్పు వచ్చేంత వరకు మీరు డిసైడ్ చేసే వరకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని అన్నాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్గా, జెంటిల్మెన్ అంటే జెంటిల్మెన్ అనుకుంటాం కదా మనం. దాన్ని కొనసాగింపుగా మీరు వినండి. 17/1/2024 తారీఖు నాడు, 17/1/2024 తారీఖు నాడు, దిస్ ఇస్ ద పబ్లిక్ డొమైన్, ఐఎమ్ షూర్ మీ ఈమెయిల్స్ చూసుకుంటే మీకు కూడా కనబడుతుంది. గవర్నర్ గారు పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇచ్చినారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న ధర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కొత్త నామినేషన్స్ పంపిస్తే కూడా నేను పరిగణలోకి తీసుకోను. ఐ విల్ కీప్ దోస్ పొజిషన్స్ వేకెంట్ టిల్ ద హైకోర్ట్ డిసైడ్స్ దిస్ మ్యాటర్ అని చెప్పని పత్రికా ప్రకటన. గవర్నర్ ప్రెస్ నోట్, అది ఎల్లయ్య పుల్లయ్య ప్రెస్ నోట్ కాదు. ఏమైందో ఏం పాడో. 25వ తారీఖు నాడు సార్ రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుస్తారు. 26వ తారీఖు నాడు కోదండరామ్ గారిది, అమీర్ అలీ ఖాన్ గారిది, మా మిత్రులు అమీర్ గారు నాకు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, వాళ్ళిద్దరిని నామినేట్ చేసిండ్రు. గజెట్ ఓవర్ నైట్ చుట్కీ మే గజెట్ ఆ గయా. 17 నాడు ప్రెస్ నోట్ ఇస్తుంది నేను నింపనని, 25 నాడు రేవంత్ రెడ్డి గారు కలుస్తారు, 26 నాడు నామినేషన్స్ ఒప్పుకున్నట్టుగా వార్త వస్తుంది, 27 నాడు గజెట్ వస్తుంది. ఏం పాపం చెప్పండి ఇది. When a matter is subjudized, when you have made an agreement in the High Court that you are not going to fill these positions till the matter is decided by the High Court, you violated. Revanth Reddy, you violated. The Chief Secretary కేసులో రెస్పాండెంట్. మా గొంతులు కోసింది మీరు, మాకేం తీటనా కోర్టుల చుట్టూ తిరగటానికి? హైకోర్టు పోవడమే కష్టం మాకు.
మా స్థాయికి మాకున్నటువంటి అన్నిటికీ మేము ఆడిపోవడమే కష్టం. పనులను వదిలిపెట్టి కోట్ల చుట్టూ తిరుగుతుంటే నన్ను రిజెక్ట్ చేసినావు గవర్నర్ గారు, నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పని. మరి కోదండరామ్ గారు పార్టీ ప్రెసిడెంటే కదా. అమీర్ అలీ ఖాన్ గారికి కూడా వైఎస్ఆర్సీపీ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నది. గంత నిర్దాక్షిణ్యంగా ఒక బీసీని ఒక ఎస్టీని కేసీఆర్ గారు ప్రేమతో ఈ వర్గాలు బాగుపడాలని చెప్పని శాసనమండలికి పంపితే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది గవర్నర్ గారు బీజేపీ తరపుకెళ్ళి, రేవంత్ రెడ్డి గారు కోదండరామ్ను అడ్డం పెట్టి ఆటాడి ఇవాళ కోదండరామ్ను మేము అడ్డుకున్నాము, కోట్లలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఖరీదైన డబ్బులకి అంటే మేమైనా జడ్జిలకు డబ్బులు ఇచ్చినట్ట. ఇప్పుడు నీ దృష్టిలో నిన్న కోదండరామ్ గారిని ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒకవేళ తీసివేసినట్టు ఆర్డర్ ఇస్తే డిడ్ వి బై దెమ్? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా, కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ అయింది నీకు. ఏది పడితే అది మాట్లాడతారా మీరు? నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్, వీఆర్ గోయింగ్ టు సర్టన్లీ ఫైల్ దిస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అగైన్. మేము సుప్రీంకోర్టులో పట్టుకొస్తాం. ఇది కోదండరామ్ జీవితంతో జలగాటం ఆడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు, రేపు పొద్దుగాల మంత్రిని చేయొచ్చు, విద్యాశాఖను ఆయనకి ఇచ్చేయి ప్రేమ ఉంటే. కానీ ఆయన అడ్డం పెట్టి చిల్లర డ్రామాలు ఆడకండి. యు ఆర్ ఇన్సల్టింగ్ తెలంగాణ మూమెంట్, యు ఆర్ ఇన్సల్టింగ్ సంబడి హూ డిడ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఆయన బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, మా పట్ల దాష్టికంగా ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ గారి పట్ల ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా చెప్తున్న ఈ మాట నేను గమ్మత్ అండి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు చేసిన తప్పిదానికి మేమేం చేయాలా? మేము సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ మీద. మేము హైకోర్టులో ఫైనల్గా తీర్పు ఏమొచ్చింది? మా రిజెక్షన్ తప్పని చెప్పింది, వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తప్ప, గజెట్ తప్పని చెప్పని కొట్టేసినాక మేము సుప్రీంకోర్టు 5 నెలలు తిరిగినాం. కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా 5 నెలలు తిరిగినాం. ఈ హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి, హైకోర్టు ఆర్డర్ అమలు చేయండి అంటే ఎవడు పట్టించుకోడు మమ్మల్ని. తప్పనిసరి పరిస్థితిలో సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టు మాకే లాత కొట్టినట్టుగా ఫస్ట్ అటెంప్ట్లో స్టే ఇచ్చింది. స్టే ఇస్తే కొంచెమన్నా కాన్స్టిట్యూషనల్ విజ్డమ్ ఉన్నవాళ్ళు, లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మరి స్టే అర్థం ఏంటి? ఆ పాత గజెట్ రివైవ్ అయినట్ట, నేను పోయి ఆ గజెట్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చా అని చెప్పని అడగాల కోర్టును. ఏం అడగలే. సందెట్ల సడమియా లెక్క ఆ పాత గజెట్ను పట్టుకున్నారు, చైర్మన్ దగ్గర పోయినరు. వారు కూడా కనీసం హీ హెస్ నాట్ మేడ్ అన్ ఎంక్వైరీ లీగల్లీ వెదర్ ఇట్ ఈస్ పర్మిసబుల్ ఆర్ నాట్ అని చెప్పని ఆయన చేసినాడు. అప్పటి నుంచి మేము పిటిషన్స్ పెడుతున్నాం. వాట్ డస్ దట్ మీన్ బై ఇన్ ద మీన్ టైమ్ అంటే ఏంది? ఆ జడ్జిమెంట్లో మీరు స్టే ఇచ్చినట్టయితే పాత రివైవ్ అయినట్ట ఏంటి చెప్పండి అని చెప్పని అడిగితే సరే ఫైనల్గా మా వాదన విన్న తర్వాత మేము తప్పు చేసినాం, ఆ తప్పును మేము సరిదిద్దుకుంటామని చెప్పిన ఆర్డర్లో ది మోడిఫైడ్ ది ఆర్డర్. దాన్ని నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కోదండరామ్ను ఉద్యోగంలోకి వెళ్ళి వీకినా అని మాట్లాడతారు. ఎవడడ్డు వస్తాడో చూస్తా, 15 ఎవడడ్డు వస్తాడు రాబోయ్, నువ్వు ఇప్పుడు చేయి, ఇవాళ మంత్రిని చేయంటున్నా నేను. నువ్వు అన్కాన్స్టిట్యూషనల్గా వ్యవహరిస్తూ ఉన్నావు, ఇల్లీగల్గా వ్యవహరిస్తూ ఉన్నావు, ఇమ్మోరల్గా వ్యవహరిస్తూ ఉన్నావు. బీసీ ఒక ఎస్టీని తుంగల దొక్కాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కోదండరామ్ని కూడా అడ్డం పెట్టి వాళ్ళ చిల్లర రాజకీయాలకు నువ్వు పాల్పడతా ఉన్నావు. మమ్మల్ని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. మేము చిన్న కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, బట్ వీ ఆల్సో హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అవర్ బెస్ట్. మా జీవితాన్ని అన్ని పెట్టి, మా ఫుల్ టైం పెట్టి, మా గొంతులు పెట్టి, మా రక్తం పెట్టి మేము కూడా ఉద్యమంలో పనిచేసినాం. మా గొంతులు ఎందుకు వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఇఫ్ యు ఆర్ సెన్సిబుల్ యూ షుడ్ నాట్ ఫైట్ దిస్ కేస్. అసలు నువ్వు కోదండరామ్ను అమీర్ అలీని మధ్యలో పట్టుకునే రావద్దు, నువ్వు కేసులోకి వాళ్ళు రావద్దు, ఈయన పట్టుకురావద్దు. ఇట్లా అడ్డందిడ్డంగా మాట్లాడినారు. నా బాధ అది చూసినాక చాలా బాధ అయింది. నేను ఇవన్నీ ఓన్లీ ప్రసాదన గురించే మాట్లాడాలనుకునే అలా వస్తేప్పుడు కార్లంతా పురాణం అని తిన్న తర్వాత ఇఫ్ ఐ డోంట్ రెస్పాండ్ అండ్ ఇఫ్ ఐ డోంట్ టెల్ మేమేదో తప్పు చేసినట్టు అవుతామని చెప్పని మాట మీకు చెప్పాల్సి వచ్చింది. అరే భూములు గుంజుకుంటావు నువ్వే, చెట్లను కొడతావు నువ్వే, జంతువులను చంపుతావు నువ్వే, హక్కులు కాలరాస్తావు నువ్వే, సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మీకు ఎవరంటే గౌరవం సార్? మీకు మీ కుర్చీలను మేము గౌరవించాలంటున్నాం. మరి శ్రీహరి గారిని గౌరవించొద్దా? వాకాటి శ్రీహరి గారు చిన్నపిల్లాడా? మంత్రి ఆయన కూడా. నీకేమో నన్ను గౌరవించకపోయినా నా కుర్చీని గౌరవించాలంటున్నావు. నోటి నుంచి ఎందుకో శ్రీహరి గారు అంటలేవు మంత్రి గారని. గిరిజన బిడ్డ అయిన కుమార్ గారిని వైస్ ఛాన్సలర్ గారు, హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు అని చెప్పారు. దళితుడు అనుకుంటా, సారీ,
దళిత బిడ్డ అయినటువంటి ఒక హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు అని ఎందుకు అంటలేవు? నీకే గౌరవం కావాలి, మందికి వద్దా సార్? డోంట్ బి సో ఫ్యూడల్, బీ డెమోక్రాటిక్. దట్స్ వాట్ ఇస్ మై అపీల్ టు యూ. మనం ఉంటాం పోతాం సార్. 3 ఏళ్ల తర్వాత మీరు గద్దె దిగిన తర్వాత ఇంకెవరో వస్తారు, ఏదో జరుగుతుంది. బట్ ఉన్నప్పుడు కుర్చీలో కూర్చున్నప్పుడు ఎట్లా వ్యవహరించినాం, ఏం మాట్లాడినాం, ఏం ఆచరణలో పెట్టినాం, ఏం విలువలకు మనం పెద్దపీట వేసినాం అనేది ముఖ్యమవుతుంది సార్. డబ్బులు సంపాదించగానే కాదు, సెల్యూట్లు. ఇంకో మాట, ఆయనట ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడతాడట. డీజీపీకి కమిషనర్కి ఇప్పుడే చెప్తున్నా, నేను ఆర్డర్ ఇస్తున్నా. అప్పుడు ఒక్క పోలీసు వాళ్ళు ఉండదు. అంటే ఇప్పుడు ఇవాళ పోలీసులు ఉన్నట్టు ఒప్పుకుంటున్నావు కాను, నువ్వు భయపడుతున్నావు. నువ్వు పిరికితనంతో నువ్వు ఇవాళ మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీలో అయాల ఆంధ్ర పోలీసులు ఎట్లయితే అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను పొద్దుగాల చూసిన మా శ్రీనివాస్ గారు ఎవరో పెడితే పాసులు ఉన్నటువంటి ఒక మీడియా వాళ్ళని కూడా లోపల రాణిస్తలేరు అని చెప్పని పెట్టిండ్రు. నా మీడియా వాళ్ళని రానియో, విద్యార్థులు రానియో, నువ్వు ఏదో డప్పు కొట్టుకుంటా ఉన్నావు. థ్యాంక్ యూ. సార్ ఆయనకు పూర్తి జ్ఞానం ఉండదు సార్ దేని మీద. ఐఎమ్ సారీ. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సంబంధించిన ఒక భూ వివాదం పట్ల నేనే పోయినండి. అలా మా పీసీసీ అధ్యక్షుడైనటువంటి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హనుమంతరావు గారు, అనిల్ కూడా ఉండే, మా ఎంపీ అనిల్, అట్లా అందరం కలిసి మేమే పోయినాం. మన డీడీ కాలనీకి వెనుక వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏదో భూమి అని చెప్పని, ఆ ఇంచుంచి మాకు కూడా అవగాహన ఉంది. ఆ కాంపౌండ్ కట్టాలని చెప్పని మేము కొట్లాడిన వాళ్ళలో మేము కూడా, అప్పుడు నవనీతరావు గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళం. ఇక దానికి కేసీఆర్ గారికి ముడిపెడితే నేను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అనుకుంటా వివాదం అప్పుడేదో వచ్చింది. ఐ థింక్ దెర్ వాజ్ అ కేస్ ఆల్సో ఇన్ ద హైకోర్ట్, అదంతా కేసు అయింది. ఇక ఆ వివరాలు తెలుసుకోకుండా సమాచార లోపమా లేకపోతే అవగాహన లోపమా తెలియదు, ఏది పడితే అది మాట్లాడి ప్రతిదానికి కేసీఆర్ గారు రామకోట రాసినట్టే పొద్దున్న లేస్తే అన్నిటికీ కేసీఆర్ గారి పేరు మీద బట్టగాల్చి మీద వేస్తే ఎట్లా?